2026 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. నిన్న చపాక్ వేదికగా సీఎస్కేతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది. పిచ్ కాస్త స్లోగా ఉండడంతో ముంబై బ్యాటర్స్ పూర్తిగా తడబడ్డారు. నమందీర్ ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్స్ నుంచి పెద్దగా రన్స్ రాలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో కేవలం 69 రన్స్ మాత్రమే చేయడం ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ఫస్ట్ 10 ఓవర్స్ లో 90 రన్స్ చేసిన ఎంఐ చివరి 10 ఓవర్స్ లో 5 వికెట్స్ కోల్పోవడంతో పాటు 69 రన్స్ మాత్రమే చేసింది. ముఖ్యంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం ముంబై ఇండియన్స్ కు కలిసి రాలేదు. ఈ మ్యాచ్ లో 23 బాల్స్ ఫేస్ చేసిన హార్దిక్ పాండ్యా 18 రన్స్ మాత్రమే స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. దాంతో ఎంఐ 20 ఓవర్స్ లో 159 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. ఆ తర్వాత ఈ టార్గెట్ ను సిఎస్కే 18.2 ఓవర్స్ లో కేవలం 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి చేసింది. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి హాఫ్ సెంచరీతో తన ఫామ్ ను కంటిన్యూ చేశాడు. రుతురాజ్ తో పాటు కార్తిక్ శర్మ ఈ సీజన్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ చేసి సిఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయ్యాక ముంబై ఇండియన్స్ ఓటమిపై అలాగే ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్లపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. అతనేం చెప్పాడంటే, ఈ సీజన్ లో మాకేదీ కలిసి రాలేదు. ఈ రోజు కూడా అంతే. సిఎస్కే మాకంటే బెటర్ గా ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 డిపార్ట్మెంట్స్ లోనూ మాకంటే బెటర్ క్రికెట్ ఆడింది. ఇక ఈ పిచ్ పై 180 నుంచి 190 చాలా మంచి స్కోర్. ఒక టైంలో మేము ఆ స్కోర్ చేయగలం అనిపించింది. అప్పుడు అది చాలా మంచి టార్గెట్ అయ్యేది. కానీ 10 ఓవర్స్ తర్వాత మేము ఆ దూకుడును కంటిన్యూ చేయలేకపోయాం. ముఖ్యంగా ఈ పిచ్ పై క్రీజ్ లోకి రాగానే షాట్స్ ఆడడం అంత ఈజీగా లేదు. చెన్నై బ్యాటర్స్ కూడా క్రీజ్ లో సెటిల్ అయిన తర్వాత కూడా బిగ్ షాట్స్ ఆడలేకపోయారు. కాబట్టి ఈ పిచ్ పై మేము చాలా క్యాలిక్యులేటెడ్ గా బ్యాటింగ్ చేయాల్సింది. వికెట్స్ పడకుండా జాగ్రత్త పడుతూ రన్స్ చేయాల్సింది. కానీ మేము అదే సమయంలో వికెట్స్ కోల్పోయాం. బాల్ ను కూడా సరిగ్గా హిట్ చేయలేకపోయాం. దాంతో సిఎస్కే బౌలర్స్ మాపై డామినేషన్ కనబర్చారు. ఇక బౌలింగ్ లో ఈ రోజు మేము బాగానే పర్ఫామ్ చేశాం. కానీ అది సరిపోలేదు. బహుశా వారిని అవుట్ చేయడానికి మేము నిప్పులు కురిపించే బంతులు వెయ్యాలేమో అంటూ నవ్వుతూ సెటరికల్ గా కామెంట్ చేశాడు. ఇక్కడ సిఎస్కే బ్యాటర్స్ కు క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళు ఈ రోజు చాలా తెలివిగా బ్యాటింగ్ చేశారని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇక ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకోవడంతో ఇక మిగిలిన మ్యాచ్లను మా ఫ్యాన్స్ కోసం ఆడతామంటూ హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.